ఎప్పుడు రొటీన్ బజ్జీలే తింటారా? ఈసారి చికెన్ మిర్చి బజ్జీలను ట్రై చేయండి. రొటీన్ బజ్జీలను మించిన టేస్ట్ పిల్లల నుంచి పెద్దల వరకు వదలకుండా కుమ్మేస్తారు. అందరికీ స్నాక్స్ అనగానే ముందుగా గుర్తొచ్చేది మిర్చి బజ్జీ. వేడివేడిగా అప్పుడే వేయించిన ఈ బజ్జీలను అలా ఉల్లిపాయలతో కలిపి తింటుంటే కలిగే ఆ ఫీలింగ్ అద్భుతం. అయితే అదే మిర్చి బజ్జీని ఓసారి చికెన్ స్టఫింగ్తో కలిపి ప్రిపేర్ చేసుకొని చూడండి. వారెవ్వా అనిపించే టేస్ట్తో భలేగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కావలసిన పదార్థాలు: చికెన్ కుకింగ్ కోసం చికెన్ 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూను, పసుపు 1/2 టీ స్పూను, కారం 1 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి 1/2 టీ స్పూను, చికెన్ స్టఫింగ్ కోసం ఆయిల్ 1 టేబుల్ స్పూను, ఉల్లిపాయ 1 పెద్ద సైజుది, పచ్చిమిర్చి 1, సన్నని అల్లం తరుగు 1 టీ స్పూను, సన్నని వెల్లుల్లి తరుగు కొద్దిగా, టమాటాలు 2 మీడియం సైజువి, కారం 1/2 టీ స్పూను, ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు కొద్దిగా, పిండి కోసం శనగపిండి 2 కప్పులు, ఉప్పు తగినంత, కారం పొడి 1 టీ స్పూను, వాము 1/2 టీ స్పూను, నూనె వేయించడానికి తగినంత, బజ్జీ మిరపకాయలు తగినన్ని. తయారీ విధానం: ఇందుకోసం ముందుగా శుభ్రంగా కడిగిన చికెన్ని కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి వేసుకొని కలిపి మూత పెట్టి చికెన్ని మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోవాలి. ఆ విధంగా ఉడికించుకున్నాక కుక్కర్లో ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చికెన్ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అనంతరం అందులోని బోన్స్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కీమ్ మాదిరిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక చాలా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, సన్నని అల్లం వెల్లుల్లి తరుగు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్నాక సన్నని టమాటా తరుగు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలపాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్, అది ఉడికించుకున్న వాటర్ కూడా పోసుకొని మరోసారి చక్కగా కలిపి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర తరుగు వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని పాన్ని దింపి మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. ఆలోపు రెసిపీలోకి కావలసిన బజ్జీ మిర్చీలను తీసుకొని శుభ్రంగా కడిగి చాకు సహాయంతో మధ్యలోకి చీల్చుకోవాలి. ఆపై వాటిలో ఉండే విత్తనాలను తొలగించుకోవాలి. ఒకవేళ మీరు స్పైసీనెస్ కోరుకుంటే విత్తనాలను తీసేయాల్సిన పని లేదు. ఇప్పుడు చల్లార్చిన చికెన్ మిశ్రమాన్ని మధ్యలోకి కట్ చేసుకున్న అన్ని మిర్చీలలో చక్కగా స్టఫ్ చేసుకొని పక్కనుంచాలి. అనంతరం బజ్జీ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, ఉప్పు, కారం, వాము తీసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బజ్జీ పిండి మాదిరిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక చికెన్ స్టఫ్ మిర్చీలను తీసుకొని బజ్జీ పిండిలో మెత్తగా మునిగేలా డీప్ చేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఆపై అన్ని వైపులా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు చక్కగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, ఎంతో రుచికరంగా ఉండే నోరూరించే చికెన్ మిర్చి బజ్జీలు రెడీ. వీటిని నేరుగా తినొచ్చు లేదా టమాటా కెచప్తో తిన్నా ఎంతో రుచికరంగా ఉంటాయి. మరి నచ్చితే సండే ఓసారి ఇలా మీ మిర్చి బజ్జీలను ట్రై చేయండి. ఇంటిల్లపాది లొట్టలేసుకుంటూ లాగిస్తారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.